ఏపీలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో కార్లు ఇల్లు మునిగిపోయాయి. 1998లో లాస్ట్ టైం విజయవాడ ఇంత సఫర్ అయింది. 1998లో 9,24,000 క్యూసెక్స్ రికార్డ్ ఉంటే ఈసారి ఆ రికార్డ్ 11 lakhs దాటింది. బుడమేరులో ఉన్న బ్రీచెస్ వల్ల కొల్లేరుకు వెళ్లాల్సిన వాటర్ అటువైపు వెళ్లకుండా విజయవాడను ముంచేసింది. ఇది నేను చెప్పట్లేదు, స్వయానా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసే ముందు ఒక్కసారి ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసింది అని క్వశ్చన్ చేద్దాం. వాట్ వాజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డూయింగ్ అండి? రీటైనర్ వాల్ వల్లే విజయవాడ కొంచెమైనా మిగిలింది అని ఇప్పుడు చెప్తున్నారు. కరెక్టే, రీటైనర్ వాల్ వల్లే చాలా నష్టం జరగకుండా ఆగింది. బట్ బుడమేరు బ్రీచెస్ని కనుక ఐడెంటిఫై చేసుంటే అసలు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇంత వర్స్ట్గా ఉండేది కాదు కదా. దాన్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, ఎందుకు రెక్టిఫై చేయలేదు, దానికి సంబంధించిన పనులు ఇప్పుడు దాకా ఎందుకు జరగలేదు? ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఎక్కడికక్కడ కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఫీల్డ్ టీమ్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని విజిట్ చేస్తున్నాయి, ఎప్పటికప్పుడు డ్యామేజ్ని అనలైజ్ చేస్తున్నాయి. ఏలూరు, కృష్ణా ఇంకా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో కూడా బ్రీచెస్ని ఐడెంటిఫై చేశారు. ఇలా మొత్తం 18 బ్రీచెస్ని ఐడెంటిఫై చేశారు. వాటి గురించి యాక్షన్ తీసుకోవడం కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. ప్రతి 6 గంటలకి అన్ని డిస్ట్రిక్ట్స్ మధ్యలో కోఆర్డినేషన్ జరుగుతోంది. శానిటేషన్కి కావాల్సిన 300 స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. నీళ్ళు ఎక్కడా నిలిచిపోకుండా చెత్తని క్లియర్ చేయడానికి టీమ్స్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఇప్పటికే 56 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. 74 ఏళ్ల సీఎం తన ప్రజల మధ్యలో నీళ్లలో తిరుగుతున్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని అష్యూరెన్స్ ఇస్తున్నారు. నారా లోకేష్ తన టీంతో నీళ్ళలోకి దిగి ప్రజల కష్టాలు వింటున్నారు, ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ గ్రౌండ్ విత్ పీపుల్. ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ ఇంకా రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నారు. యాక్షన్ టీమ్స్ని మొబిలైజ్ చేస్తున్నారు. హ్యావింగ్ సెడ్ దట్, ద గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ దెర్ కెనాట్ బి అన్ ఎక్స్టెంట్ టు దిస్. వెదర్ ఫోర్కాస్ట్ డిపార్ట్మెంట్ని షార్పెన్ చేయాల్సిన టైం ఇది. లోకల్ లీడర్ దగ్గర నుంచి సీఎం వరకు 3 ఎక్కువ పనిచేస్తే కానీ ప్రీవియస్ గవర్నమెంట్ కరెక్ట్ చేయలేని మిస్టేక్స్ని, కరెక్ట్ చేయలేని సిచ్యువేషన్స్ని ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేయలేదు, ప్రజలకి ఉపయోగపడలేదు.